వెల్కమ్ టు లాగ్స్ బై సుమిత్ర. ఈ వీడియోలో మ్యాంగో మురబ్బా ఎలా చేయాలో చూపించిపోతున్నాను. దానికోసం 2 మ్యాంగోస్ తీసుకొని ఈ విధంగా ఫిలప్ చేసేసుకోవాలి. ఫిలప్ చేసుకున్న తర్వాత సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది ఇది మనం నోటికి టేస్ట్ లేనప్పుడు ఎప్పుడైనా సరే ఒక పీస్ అలా వేసుకొని తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. అల్లం మురబ్బా చేసుకుంటారు కదా, సేమ్ అదే ప్రాసెస్లో ఇది చేసుకుంటాము. ఇది నోటికి టేస్ట్ లేనప్పుడు తినడానికి పాన్ పెట్టుకొని పాన్లోకి వాటర్ యాడ్ చేసుకొని, వాటర్ కొలతేం లేదు, ఈ ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. అందులోకి మ్యాంగో పీసెస్ వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత స్వీట్కి సరిపడా పంచదార వేసుకొని బాగా పంచదార థిక్ అయిపోతుంది. థిక్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఫుడ్ కలర్ వేస్తున్నాను నేను కాస్త, ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. బాగా థిక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని మనం వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకొని దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకో 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. అసలు మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.